ప్రభావములు కలుగునుగాక. హోలీవే మేల్కొల్పు ప్రార్థన సహవాసపు వీక్షకులందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో శుభములు, ఆశీర్వచనములు తెలియచేస్తూ మరొక ఉదయకాల సమయంలో మేల్కొల్పు ప్రార్థన ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యము మనల్ని సరిచేస్తూ ఉండగా, దేవుని యొక్క వాక్యము మనకి నేర్పిస్తూ ఉండగా, దైవికమైనటువంటి ఈ వాక్య పరిచర్యలో మనము పాలు పంపులు పొందుకుంటూ ఉండగా మనందరం కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది దేవుని యొక్క రాజ్యమును మరి విస్తరించే క్రమంలో దేవుని యొక్క రాజ్యమును మనము ఈ లోకములో, ఈ భూమండలములో మరి విస్తరింప చేయడానికి ఈ వాక్యం ద్వారా మనందరం కూడా బలపరచబడాలని ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసము ద్వారా మరొక పర్యాయం ముందుకు వస్తూ ఉన్నాం. దేవుని యొక్క రాజ్యము విస్తరింపబడాలి, దేవుని యొక్క మాటలు విస్తరింపబడాలి. దానికి ప్రధానమైనటువంటి సాధకం ఎవరు అంటే నీవు, నేనే. మనమందరము కూడా దేవుని యొక్క రాజ్యము యొక్క విస్తరణలో పాలివారమే. దేవుని యొక్క రాజ్యమును మనము విస్తరింపచేయాలి, దేవుని యొక్క మాటను విస్తరింపచేయాలి, దేవుని యొక్క సత్యమును విస్తరింపచేయాలి. సర్వలోకమునకు వెళ్ళి మీరు సువార్త చెప్పుడని చెప్తున్నటువంటి మాటకు తగినట్టుగా మనము నిరంతరము ఆయన రాజ్యమును విస్తరింపచేసే వారంగా ఉండాలి. మీలో ఈ ప్రశ్న జనించవచ్చు, మనలో కొద్దిమందికి ఈ ప్రశ్న తలెత్తవచ్చు. ఏమిటంటే, దేవుని రాజ్యమును విస్తరింపచేయాలంటే దేవుని యొక్క రాజ్యము ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఆ రాజ్యాన్ని తీసుకొని వచ్చి దాన్ని మేము అందరికీ పంచాలండి అని అనుకోవచ్చు, లేదా ప్రశ్న తలెత్తవచ్చు. చూడండి, మన దగ్గర ఏదైనా ఉంది అంటేనే కదా మనం ఎవరికైనా ఇవ్వగలుగుతాం. ఇది ఎవరి దగ్గర దొరుకుతుంది అంటే పలానా చోట పలానా వ్యక్తి దగ్గర దొరుకుతుంది అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి కలిగి ఉన్న దాన్ని అడగడానికి, తీసుకోవడానికి మరి వస్తూ ఉంటారు. లేదా మనకిష్ట వస్తువులు ఎక్కడైనా ఏదైనా చూసినప్పుడు ఆ వస్తువు కలిగిన వాడిని మనం అడుగుతాం, ఇది ఎక్కడ కొన్నావు, ఎక్కడ దొరుకుతుందని. పలానా చోట ఈ వస్తువు దొరుకుతుంది, పలానా రేటుకి దొరుకుతుంది అని చెప్పినప్పుడు దాని మీద ఉన్నటువంటి ఇష్టాన్ని బట్టి మనం వెళ్ళి అది కొని తీసుకొని వస్తాం, ఎందుకంటే అది అక్కడ దొరుకుతుంది కాబట్టి. అలాగే ప్రియ సహోదరుడా, సహోదరి, వాడు మనకి అమ్మగలుగుతున్నాడు, మనకి ఇవ్వగలుగుతున్నాడు. అక్కడికి వచ్చిన వారికి అది ఒక ధర నిర్ణయించి ఆ ధర ప్రకారం దాన్ని చెల్లిస్తున్నాడు కాబట్టి, ధర ప్రకారం దాన్ని అమ్ముతున్నాడు కాబట్టి ఆ ధర మనం చెల్లించి మనం తెచ్చుకోగలుగుతున్నాం. అంటే అది అక్కడ ఉంది కాబట్టి అతడు మనకి ఇవ్వగలుగుతున్నాడు, దాన్ని మనం తెచ్చుకోగలుగుతున్నాం. ఎవరన్నా వెళ్ళేటప్పుడు మనల్ని కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అడిగారు అనుకోండి, దారిన పోయేవారు, మనం మంచినీళ్ళు ఇస్తాం. ఎందుకు ఇస్తాం? మన దగ్గర మంచినీళ్ళు ఉన్నాయి కాబట్టి. అలాగే దేవుని యొక్క రాజ్యము మనలోనే ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనలోనే ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే అనేక మందికి చేరువ చేయాలి. లూకాసు వార్త 17:21 లూకాసు వార్త 17:21 ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక అని చెప్తున్నాడు. ఎంత చక్కటి మాట అండి. దేవుని యొక్క రాజ్యము మన మధ్యనే ఉన్నదట, మన మధ్యనే మనతోనే ఉన్నదంట. మన యొక్క మాటల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క క్రియల ద్వారా, మనము కలిగి ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ నడవడిక ద్వారా, కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి, కలిగి ఉన్నటువంటి త్యాగమును బట్టి, కలిగి ఉన్నటువంటి సమర్పణ జీవితాన్ని బట్టి, కలిగి ఉన్నటువంటి నెమ్మదిని బట్టి, కలిగి ఉన్నటువంటి మహిమ సారూప్యతను బట్టి ప్రియులరా, దేవుని యొక్క రాజ్యము మన మధ్యనే మరి స్థిరపరచబడి ఉంటుంది. మన మధ్యనే స్థిరపరచబడినటువంటి దేవుని యొక్క రాజ్యమును మనం ఏం చేయాలంటే అనేక మందికి పంచుతూ ఉండాలి, అనేక మందికి అందిస్తూ ఉండాలి. అది నీ ఒక్కరి దగ్గరే ఉండిపోవడానికి కాదు నీకు ఇవ్వబడింది, నువ్వు అనేక మందికి ఇస్తావనేటువంటి, పంచుతావనేటువంటి నమ్మకంతో దేవుడు నిన్ను దేవుని యొక్క రాజ్యపు స్థితిని నీకు ఇచ్చాడు. నీవు పొందుకున్న దానిని
నువ్వు ఒక్కడితోనే సరిపెట్టుకుంటే, నువ్వు పొందుకున్న దానిని కేవలము నీ స్వార్థం కోసం ఉపయోగించుకుంటే, నీవు కలిగి ఉన్న దానిని కేవలము నీ యొక్క ప్రయోజనాలకి ఉపయోగించుకుంటే, తలనొప్పుల కోసము, జ్వరాల కోసము, స్వల్ప ఆర్థిక సమస్యల కోసము, వీటి కోసం ఉపయోగించుకుంటే సరిపోతుందని అనుకుంటే తప్పు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని యొక్క రాజ్యమును నువ్వు కలిగి ఉన్నావు. దేవుని యొక్క రాజ్యములో నువ్వు పాలివాడవు. దేవుని రాజ్యములో నువ్వు భాగమై ఉన్నావు. నీవు ఈ రాజ్య విస్తరణలో నిరంతరము పనిచేసేవాడిగా ఉండాలి. ఈ ఉదయకాల మేల్కొల్పు ప్రార్థన సహవాసము ద్వారా ఈ మాట నేను మీకు చెప్పడానికి గల కారణం ఏమిటంటే, మీ బాధ్యతను నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. మీరు ఒక బాధ్యతగా ప్రవర్తించాలని, బాధ్యతగా మీరు ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని, బాధ్యతగా మీరు ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాను. బాధ్యతగా దేవునికి రాజ్యము మన మధ్యనే ఉంది. మనము మందిరానికి వస్తే సరిపోతుందా? మనం ఒక్కరిమే ప్రార్థనలకు వస్తే సరిపోతుందా? దేవునికి రాజ్యములో నువ్వు ఒక్కడవే పాలివాడవైతే సరిపోతుందా? దేవుడు ఎంత బాధ్యతగా, నమ్మకంతో నీకు ఈ రాజ్యమును అప్పగించాడండి. ఈ రాజ్యమును కాయవలసిన బాధ్యత నీది. ఈ రాజ్యమును విస్తరింపచేయవలసిన బాధ్యత నీది. ఈ రాజ్యములో ఎప్పుడూ కూడా దేవుని సంబంధమైనటువంటి పనులు, క్రియలు జరగడానికి సహకరించవలసింది నీవు. దేవునికి రాజ్యములో ఎప్పుడు కూడా సమాధానకరమైనటువంటి పరిస్థితులకు అవకాశం ఉండే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. నీలోనే కదా దేవునికి రాజ్యం ఉంది. నీ మధ్యనే కదా దేవునికి రాజ్యం ఉంది. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి జ్ఞాపం చేస్తున్నాను, దేవునికి రాజ్యము మీలోనే, మీ మధ్యనే ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దానిని నువ్వు కలిగి ఉన్నావని గుర్తు చేస్తున్నాను. మన ఇంటిలో ఉన్న దాన్ని మనము నలుగురికి ఇవ్వాలని, మన ఇంటిలో ఉన్న దానిని అవసరమైన వారికి అందించాలని, మన ఇంటిలో ఉన్న దానిని మనము ఒక్కరమే అనుభవించడం కాదు, కానీ దానికి అవసరమైన వారికి, దానికి ఎవరికైతే అది ఉపయోగపడాలో వారికి అందించడం అనేది మన బాధ్యత కదా. ప్రియ సహోదరుడా, సహోదరి, మేల్కొల్పు ప్రార్థన సహవాసములో ఉంటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, మీ మధ్య ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యమును మీతో పాటు అనేక మందికి చేరువ చేయండి, అనేక మందికి విస్తరింప చేయండి. బాధ్యతగా ఈ తీర్మాన సంవత్సరములో ఒక ఆత్మనైనా రక్షించటానికి మీ మధ్య ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింప చేయండి. అనేక మందికి పంచడానికి ప్రయత్నం చేయండి. ఈ రాజ్యములో నీ వంతుగా ఒకరినైనా పాలివారిని చేయండి, ఒకరినైనా దేవుని యొక్క రాజ్యములో వారసులను చేయండి. దేవుడు నీ యొక్క ప్రయాసకు తగినటువంటి ధన్యత, ఆశీర్వాదము, దీవెన తప్పక అనుగ్రహిస్తాడు. ఆయన మేలు పొందుకుని మరిచిపోయేవాడు కాదు. నువ్వు చేసిన దానికి ప్రత్యుపకారము చేయకుండా విడిచిపెట్టే దేవుడు కూడా కాదు. కాబట్టి దేవుని యొక్క రాజ్యములో నీ వంతుగా నీవు కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని ఏ విధంగా పంచుతున్నావు, విస్తరింప చేస్తున్నావు ఆలోచన చేయమని ప్రభుపేట మనం చేస్తూ, ఈ బాధ్యతను ఎరిగిన వారై మీ మధ్య ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యమును గ్రహించి ఆ రాజ్యమును మరి అనేక మందికి చేరువ చేయమని ప్రభుపేట మనం చేస్తూ అభ్యర్థిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలని దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మా బాధ్యతను మీరు గుర్తు చేస్తారు. మా మధ్యనే ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యం, మీ యొక్క రాజ్యమును మేము పొందుకుని ఆ రాజ్యములో మేము పాలివారమై ఉంటూ ఆ రాజ్యమును మేము విస్తరింప చేయలేకపోతున్నాం, ఆ రాజ్యమును పక్కవాడికి అందించలేకపోతున్నాం, ఆ రాజ్యములోనికి ఆయా వారసులను నాయన మేము తయారు చేయలేకపోతున్నాం. ఇదిగో ప్రభా, ఈ మాటల ద్వారా మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు, మా హృదయాలను స్పందింపచేసినందుకే స్తోత్రాలు. అయా మేము ఒక చక్కటి తీర్మానముతో మీ యొక్క రాజ్యములో అయా పాలివారయ్యేటటువంటి ఆత్మలను సంపాదించేటువంటి బాధ్యతను మేము ఎరిగి నడుచుకున్నట్టుకు సహాయం దయచేయండి. తీర్మాన సంవత్సరంలో తీర్మానము తగినట్టుగా మరి నాయన మా యొక్క అడుగులు వేటకు సహాయం దయచేయండి.
మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.